భారీ వర్షాలు సృష్టించిన విలయానికి దేవభూమి కేరళ వణికిపోతుంది. ఉన్నట్టుండి వచ్చిన వరదలతో కొండ చర్యలు విరిగిపడి 287 మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పటికీ వందల మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. మరికొంతమంది జాడే తెలియకుండా పోయింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే వేలాది మంది జీవితాలు తలకిందులయ్యాయి. సమయం గడిచే కొద్దీ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కేరళలో ఇలా కొండ చర్యలు విరిగిపడటం ఇదే మొదటిసారి కాకపోవచ్చు. కానీ కొండ ప్రాంతాల్లోనే తరచుగా ఎందుకు ఈ విషాదాలు జరుగుతున్నాయి? ప్రకృతి ప్రకోపాన్ని ఎవరు అడ్డుకోలేరా? మనుషులు చేస్తున్న తప్పేంటి? విపత్తు నిర్వహణలో వాయినాడ్ వరదలు చెప్పే గుణపాఠం ఏంటి? లెట్స్ వాచ్. కళ్ళు మూసి తెరిచేలోపే దారుణమైన ప్రకృతి బీభత్సం కళ్ళ ముందే వందలాది కుటుంబాలు వరదలు కొట్టుకుపోయాయి. ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా అన్నిటినీ ఊడ్చుకుంటూ వెళ్ళాయి. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. దేవభూమిగా పిలిచే నేలపై మరణ మృదంగం మోగింది. ప్రకృతి ప్రకోపంతో కేరళ ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. ఈ స్థాయిలో ప్రకృతి విపత్తుకు కారణం అరేబియా సముద్ర జలాలు వేడెక్కడమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం వల్లే మేఘాల వ్యవస్థ దట్టంగా మారుతుంది. దీనివల్ల తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇవి కొండ చర్యలు విరిగిపడడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇలాంటి క్లౌడ్స్ను శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారు. కానీ ఇవి ఇంతటి విషాదాన్ని మిగుల్చుతాయని ఊహించలేకపోయారు. ఇలాంటి ఘోర విపత్తు సంభవిస్తుందని ముందుగానే గుర్తించి ఉంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడేవారు. ఇంతటితో అయిపోలేదు. రానున్న రోజుల్లో కేరళలోని 14.5% భూభాగంలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ మార్పులు, అడవులు నరికివేత, వర్షాకాలంలో కొండ చర్యలు విరుగుపడుతున్న ఘటనలకు ప్రధాన కారణమని అంటున్నారు. అంతేకాదు నిర్మాణ రంగ కార్యకలాపాల వల్ల కూడా ఇలాంటి డిజాస్టర్స్ సంభవిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. మన దేశంలో 2015 నుంచి 2022 వరకు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు 3782 జరిగాయి. ఇందులో ఒక్క కేరళలోని 2239 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ శతాబ్దంలోని అంతులేని విషాద ఘటన మాత్రం 2018లోనే జరిగింది. భీకరమైన వర్షాల కారణంగా 483 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 14 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కేరళ రాష్ట్రం బడ్జెట్కు ఎంత కేటాయిస్తారో అంత మొత్తంలో ఆ ఏడాది నష్టం వాటిల్లింది. దీనిని బట్టి కేరళ రాష్ట్రం ఎంతటి పెను విషాదాలను ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కేరళ భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడ ప్రకృతి విపత్తుల చరిత్రను క్షుణ్ణంగా స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎంత మేర ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయో రీసెర్చ్ చేయాలి. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగే ముందు వార్నింగ్ ఇచ్చే ఓ వ్యవస్థ ఉండాలి. వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో పడతాయో అంచనా వేసే సిస్టమ్ మనకుంది. అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఏ మేరకు ఉంటుందో ముందే తెలుసుకునే టెక్నాలజీ అవసరం. అయితే వర్షం పడిన ప్రతిసారి ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని లేదు. కానీ ఓ టెక్నాలజీ అందుబాటులో ఉంటే ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది.